మైనర్లకు బండి ఇస్తున్న తల్లిదండ్రులు కౌన్సిలింగ్కు హాజరు కావాల్సిందే అంటున్నారు జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు కలిసి మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్. ఈ క్రమంలో సుమారు 40 మంది మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. మైనర్ల వాహనాలు సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చి కౌన్సిలింగ్కు రావాల్సిందిగా ఇన్విటేషన్ పంపారు పోలీసులు. మీరు ఎవరైతే ఇంటికి అవసరాల కోసం టకటక బండి తీసుకొని వస్తుందో మైనర్ డ్రైవింగ్ చేస్తానో మైనర్కు ఎట్టి పరిస్థితుల్లో 18 సంవత్సరాలు దాటని లైసెన్స్ రాదు. లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఏమవుతుంది? ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే మీ మీద యాక్సిడెంట్ కేసు కాదు 304 Part 2 అని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ కేసుకి ఈక్వల్ కేసు అవుతుంది. జైల్లో 10 నుంచి 20 సంవత్సరాలు ఉంటారు. మీకు బండి ఇచ్చిన మీ పేరెంట్స్ మీద కూడా కేసు అవుతుంది. అలో అనాథరైజ్ పర్సన్ టు డ్రైవ్ ఏ వెహికల్ అని. మీరు అనాథరైజ్ పర్సన్స్ కదా లైసెన్స్ లేని వాళ్ళు, వాళ్ళ మీద ఆ సెక్షన్ కింద వాళ్ళు కూడా జైలుకి పోతారు. 3 టైమ్స్ మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ చేస్తాం, మీ బైకులు సీజ్ చేస్తాం. మీ బైకులు మన మేడం వచ్చింది ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి, వీళ్ళకి రిఫర్ చేస్తాం, వాళ్ళన్నీ చెక్ చేస్తారు, బైక్స్కి ఫైన్స్ వేస్తారు, మీ మీద కేసులు వేసి కోర్టుకు పంపిస్తూ ఉంటాం. కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు బండ్లు నడపద్దు, ఓకేనా? ఇలా ఒక్కరికి హెల్మెట్ లేదు. హెల్మెట్ లేదు ఎట్లా మరి? కింద పడితే ఒక్కరికైనా హెల్మెట్ ఉందా? తీసుకురా హెల్మెట్. ఏది వితౌట్ హెల్మెట్ ఒక్కరికి హెల్మెట్ లేదు. రోడ్డు మీద పడితే తలకాయ పలగదా? పలుగుతుందా? మరి ఎందుకు పెట్టుకోరు హెల్మెట్? ప్రతి ఒక్కరిని ఫోన్ తీస్తే ఫోన్కు స్క్రీన్ గార్డ్ ఉంటుంది. ఫోన్ వలగద్దు కానీ తలకాయ వలగనియా? మా వాళ్ళు ఫోటో కొట్టి కూడా కేసులు వేస్తాను కదా వితౌట్ హెల్మెట్. మిమ్మల్ని ఆపకుండా నాన్ కాంటాక్ట్ అని బండి మీద రోజుకు 100 రూపాయలు పడితేనే ఉన్నాయి. అయినా మీరు మారతలేరు. హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటలేరు? ఒక్కరికి హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, ముగ్గురు పోతాను, ట్రిపుల్ రైడింగ్ చేస్తాను, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తాను. ఇప్పటి నుంచి జగిత్యాల టౌన్లో కంపల్సరీ వారానికి 3 సార్లు వీటన్నిటి మీద స్పెషల్ డ్రైవ్ చేస్తాం, మీ బండ్లు సీజ్ చేస్తాం, కోర్టుకు పంపిస్తాం, ఓకేనా? గత పోయిన వారంలో మన జిల్లా కలెక్టరేట్లో జరిగిన రోడ్డు భద్రతా మీటింగ్లో మా ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు ఆర్టీఓ డిపార్ట్మెంట్తో కలిసి మైనర్ డ్రైవింగ్లపైన స్పెషల్ రైడ్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల అనుగుణంగా మా డిఎస్పీ రఘుచందర్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు మా ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆర్టీఓ డిపార్ట్మెంట్తో కలిసి ఎవరైతే మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళని స్పెషల్ డ్రైవ్ చేసి ఇప్పటి వరకు 40 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ పేరెంట్స్ని మా దగ్గర ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్లు ఇచ్చి ఆ తర్వాతనే వాళ్ళకి బండ్ల హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మా ఎస్పీ గారు దీని మీద రోడ్డు మరణాలపైన, ఫైటల్ రోడ్ అండ్ యాక్సిడెంట్ పైన ముఖ్యమైన దృష్టి సారించి వారానికి కంపల్సరీ ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ రైడ్